కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. బహుశా దానినే అనుసరణీయంగా భావిస్తున్నారు నేటి పాలకులు. విజయవాడ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ ఎలియాస్ చిన్ని వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గంలో భూగర్భ జలాలు అడుగంటిపోయేలా టిప్పర్లకు టిప్పర్లు 210 వాహనాలు పెట్టి జగ్గయ్యపేట వత్సవాయి మండలం ఇందుకుపల్లి నది గర్భాన్ని చీలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తుంటే గత 5-6 మాసాలుగా యథేచ్ఛగా లింగాల, మల్కాపురం అనేక ప్రాంతాల్లో అనిగల్లపాడు, పెనుగంచిప్రోల్లో రైతులు ఆఫ్ చేయటం జరిగింది. రైతులు అడ్డుకోవటం జరిగింది. యథేచ్ఛగా ఇసుకని అక్రమ రవాణా తెలంగాణకు తరలిస్తుంటే ఆర్టీఏ ఏం చేస్తుంది? జగ్గయ్యపేట పట్టణంలో నంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు యథేచ్ఛగా శైర విహారం చేస్తున్నాయి. ఆర్టీఏ ఏం చేస్తుంది? మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? మామూలు మత్తులో జోగుతుందా అని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి తక్షణమే సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, భూగర్భ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి, తదితర అధికార యంత్రాంగానికి వాళ్ళ సిపిఐ బహిరంగంగా లేఖ వ్రాస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతుంది. అధికారులు ఏమి మౌన పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి, మైనింగ్ శాఖ ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి. కేసులు పెడుతున్నారు, 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు, యథేచ్ఛగా అక్రమ వాహనాల్ని వదిలివేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది టిఎస్ తెలంగాణ వాహనం. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి. నిన్న మొన్న మా జగ్గయ్యపేట మండల కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు కరిసే మధు, వీరంతా కూడా ఈ అర్ధరాత్రి పూట నదీ గర్భంలో ఇసుకను తిప్పలు తవ్వుతుంటే వెళ్ళి పట్టుకోవటం జరిగింది. దాని ఫలితంగానే పోలీసు ఈ బల్లుని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయానికి రాజకీయ నాయకుల అండదండలతోటి తిరిగి యథేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రకృతి వనరుల్ని, సహజ వనరుల్ని దోచివేస్తుంటే ఇసుక కానీ లేదా ఇంకా ఇతర ఏదైనా సరే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాబట్టి మీ మాటలు మీ గౌరవనీయులు, మీ ఉన్నత ప్రజాప్రతినిధి ఎంపీనే ఖాతరు చేయటం లేదు. కాబట్టి సీఎం గారు ఆలోచించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, కోతవేడు దూరంలో ఉన్న నారా లోకేష్ గారు ఆలోచించాలి. ఎక్కడుంది వాళ్ళ ఇంత దారుణంగా యథేచ్ఛగా ఓ పక్కన బుడమేరు ముంపు వరద ప్రమాదాన్ని చవి చూశాం. ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్తున్నారు, మైనింగ్ మాఫియాని అరికడతామని చెప్తున్నారు. కానీ యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది. తెలంగాణకు అక్రమంగా ఇసుకని రవాణా చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి. వారికి సహకరిస్తున్నటువంటి, వారికి అండదండలుగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నదో తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖకు స్పందించి తక్షణమే ఇమీడియట్ యాక్షన్, ఒక విచారణ కమిటీని నియమించి దీనికి బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.